రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. క్రింద పడితే తగిలే దెబ్బ బాధ తెలియాలంటే దెబ్బ తగిలించుకోవాల్సిన అవసరం లేదు, తగిలిన వాడి బాధను చూస్తే సరిపోతుంది. నీవు సాధించగలవు అని బలంగా నమ్మవలసింది నీవు మాత్రమే. నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకి నచ్చిన వారిని మరచిపోదు. ఎందుకంటే హృదయానికి నటించడం తెలియదు, తప్పించడం మాత్రమే తెలుసు. ఆకు ఈరోజు రాలిపోవచ్చు, కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరువకు. గతంలో నీకు సాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరువకు. ఈ ప్రపంచంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. దేనియందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది. ఉన్నది చాలు అని బ్రతికితే నీ జీవితం బాగుంటుంది. లేని దానికోసం ఆరాటపడితే నీ పతనం మొదలవుతుంది. 100 ఏళ్ల నీ జీవితంలో మొదటి 25 ఏళ్ళు నీవి, రెండవ 25 ఏళ్ళు నీ సంసారానివి, మూడవ 25 ఏళ్ళు నీ సమాజానివి, చివరి 25 ఏళ్ళు నీ బ్రతుకు అర్థమో వ్యర్థమో తేల్చే నీ కుటుంబ సభ్యులవి. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పు లేదు, కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. నిజమైన ప్రేమంటే మన వాళ్ళ దగ్గర మన సంతోషాన్ని చూపించి బాధని మాత్రం మనలోనే దాచుకోవడం. మంచితనం అంటే నీ అనుకునే వాళ్ళకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వడం. జీవితం అంతా మన అవసరాల కోసమే కాదు, అప్పుడప్పుడు అయినా మన ఆనందం కోసం బ్రతకాలి. సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఒక బాబు వాళ్ళ నాన్నని అడిగితే ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి ఇలా అన్నారంట: కాళ్ళు పట్టుకొని లాగకుండా చేతులు పట్టుకొని లాగాలి అని. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. ఆడపిల్ల లేని ఇల్లు, చందమామ లేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంట్లో వెన్నెలలా ఒక కూతురు ఉండాల్సిందే. మనల్ని ఇష్టపడని వారిని పట్టించుకోవద్దు. వాళ్ళ గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అమావాస్య రోజు వెన్నెల ఇవ్వడని చంద్రుణ్ణి నిందించడం ఎంత తప్పో, కోపంలో ఒక మాట అన్నారని నా అనుకునే మనుషుల్ని వదులుకోవడము అంతే తప్పు. ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం గొప్ప. బాధ పెట్టడం గొప్ప కాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప విషయం. ఒక గుడి కడితే 1000 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. దూరానికి ఆనందంగానూ దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం. ఒక్క ఎండిపోయిన చెట్టుకు మంటలు చెలరేగితే అడవి మొత్తం కాలిపోయేలా ఒక దుష్ట కొడుకు మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి. చిన్న మాట చాలు పెనుయుద్ధాలను ఆపడానికి. చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి. ఒక మంచి స్నేహితుడు చాలు జీవితాన్ని మార్చడానికి. నిన్నటి మనిషివి తెలివితేటలు, నేటి మనిషివి చావు తెలివితేటలు, రేపటి మనిషివి ముంచే తెలివితేటలు. ఏ నిందా మోయకుండా రాముడు, ఏ తప్పు చేయకుండా శ్రీకృష్ణుని జీవితమే ముగియలేదు. మనుషులం మనమెంత? డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికి విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు.